ఈ రోజుల్లో జాబ్ చేయడం అంత ఈజీ ఏం కాదు. గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా ప్రతి రంగంలో వర్క్ ప్రెషర్ బావుంటుంది. కానీ అంతా కష్టపడి సాలరీ చూస్తే ఎక్కువ ఇంక్రిమెంట్ కనిపించదు. మీ కలలను నెరవేర్చుకోవడానికి, బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు కూడా ఈ పనుల నుండి బయటపడాలని ఆలోచించినప్పటికీ బడ్జెట్ కారణంగా దీన్ని ప్రారంభించలేకపోతారు. సో, మేము ఈరోజు మీకు లక్షలాది మంది సంపాదిస్తున్న గొప్ప బిజినెస్ ఐడియాస్ గురించి మీకు చెప్పడానికి వచ్చేసాం. ఈ వ్యాపారం డిజిటల్ హోర్డింగ్స్ చేయడం. అంటే మీరు ఇంటి నుండి ఈ పనిని ప్రారంభించవచ్చు. మంచి విషయం ఏంటంటే దీనికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అలాగే స్థలం సమస్య కూడా లేదు. ఎందుకంటే మీరు దీన్ని గదిలో కూడా ప్రారంభించవచ్చు. కరోనా కాలం నుండి ఆన్‌లైన్ వ్యాపార ఆలోచనలు వేగంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మనం తెలుసుకోవాలి. అంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో మీరే రిజిస్టర్ చేసుకోండి. మీకు గ్రాఫిక్స్, డిజైనింగ్‌తో పాటు కంప్యూటర్ కోసం కొంత నాలెడ్జ్ కూడా ఉండాలి. మీరు ఇంటి నుండి డిజిటల్ హోర్డింగ్స్‌ను తయారు చేసే పనిని చేసుకోవచ్చు. ప్రారంభ దశలో ఫ్రీలాన్స్ డాట్ వర్క్, అప్‌వర్క్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లోని అనేక సైట్‌ల్లో మీ టాలెంట్స్‌ని చెప్పడం ద్వారా ఆర్డర్స్ తీసుకోవచ్చు. దీనికోసం మీరు ఈ పోర్టల్‌లో మీరే రిజిస్టర్ చేసుకోవాలి. అయితే రిజిస్ట్రేషన్‌కు ముందు మీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లేదా ట్విట్టర్ అకౌంట్స్‌లో కూడా డిజిటల్ హోర్డింగ్స్‌ను చేయడం గురించి సమాచారం ఇవ్వడం ద్వారా మీరు వ్యక్తుల నుండి ఆన్‌లైన్‌లో ఆర్డర్స్ తీసుకోవచ్చు. మీరు మీ ఓన్ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. చాలా కంపెనీలు తన ప్రకటనలను చేయడానికి డిజిటల్ హోర్డింగ్స్‌ను చేస్తాయి. అయితే అంటే మెయిన్‌గా అవి చేసుకుంటాయి. కాబట్టి మీకు కావాలంటే మీ ఓన్ వెబ్‌సైట్‌ను తయారు చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దీనికోసం మీరు గోడాడీ లేదా ఇతర సైట్‌ల నుండి డోనన్ కొనుగోలు చేస్తారు. దీని ధర రూ. 1000 కన్నా తక్కువే ఉంటుంది. దీని తర్వాత సంవత్సరం హోస్టింగ్ తీసుకోండి. దీనికి 2.5 నుండి 3000 వరకు ఖర్చవుతుంది. మీరు మీ వెబ్‌సైట్‌ను కామ్ ద్వారా సృష్టిస్తే దీనికి కొంచెం ఎక్కువ ఖర్చవుతుంది. అయినప్పటికీ మీ పని 5000 లోపే అయిపోతుంది. అంతకంటే తక్కువలోనే పూర్తయిపోవచ్చు. అదే సమయంలో ఇన్ ఖర్చు తగ్గుతుంది. ప్రమోట్, ప్రింటింగ్ వెబ్‌సైట్స్ రెడీ అయిన తర్వాత మీరు దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఇది కంపెనీస్, వ్యక్తులు మీ పరిధిని పెంచుతుంది. హోర్డింగ్‌లు చేయడానికి వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు డిజిటల్‌లో తయారు చేయడం ద్వారా ప్రారంభ దశలో ఉంటారు. తరువాత మీరు వ్యాపారం యొక్క విస్తరణ కోసం కూడా దాన్ని ముద్రించవచ్చు. చిన్న బ్యానర్ల కోసం మీకు ఖరీదైన ప్రింటింగ్స్ అవసరం లేదు. కానీ మీరు ఈ వ్యాపారాన్ని చాలా ఎక్కువ స్థాయిలో చేయాలనుకుంటే మీరు 1-3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే అప్పుడు మీకు పెద్ద ప్రింట్ అవసరం కాబట్టి.